Fanindra Bhargav, Advocate, Member Bar Council of Telangana, practicing in Rangareddy Court and High Court of Telangana and other districts of Telangana state. చాలా మంది ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ నా పేరు చేంజ్ చేసుకోవాలి, నా పేరు లోపల లెటర్స్ తప్పు ఉన్నాయి, అవి చేంజ్ చేసుకోవాలి, దానికి ఎట్లా, నా 10th సర్టిఫికెట్లో ఒక పేరు ఉన్నది, నా డిగ్రీలో ఒక పేరు ఉన్నది, ఆధార్ కార్డులో ఒక పేరు ఉన్నది, వీటన్నిటికీ నేను ఏం చేయాలి, ఎట్లా చేస్తే నాకు ఒక పర్మనెంట్ నేమ్ అనేది ఎట్లా వస్తుంది అంటే దీన్నే చేంజ్ ఆఫ్ నేమ్ అంటారు. చేంజ్ ఆఫ్ నేమ్ అనేది మనము చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దగ్గరలో ఉన్న కమిషనరేట్, లోకల్ కమిషనరేట్ లోపల చేంజ్ ఆఫ్ నేమ్ కోసం ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫార్మాట్ తీసుకొని దగ్గరలో ఉన్న ట్రెజరీ లోపల దానికి సమ్ ఫిక్స్డ్ అమౌంట్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టినట్టు అయ్యేంటే పోలీసు వారు ఎంక్వైరీ జరుగుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తికి బి అనే పేరుగా చేంజ్ చేసుకోవాలి అని ఉంటుంది అన్నట్టు. దానికి అఫిడేవిట్ ఇస్తూ పోలీస్ కమిషనరేట్ లోపల మనం ఒకటి అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినప్పుడు దానికి కావాల్సిన డీడీ కట్టినట్టు అయ్యేదంటే పోలీసు మీరున్న స్థలంలోకి వచ్చి ఎంక్వైరీ చేస్తాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ అనే వ్యక్తి బి అనే పేరుకు ఎందుకు చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు అంటే గతంలో ఇతని మీద ఏమన్నా క్రిమినల్ రికార్డు ఉందా, లేకుంటే ఇతని మీద ఇంకేమన్నా ఉన్నాయా అన్న ఎంక్వైరీ లోపల పోలీసు వారికి ఇది నిజంగానే గతంలో ఇతని మీద ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు, మరియు ఇతను రెస్పెక్టబుల్ సిటిజన్ ఇన్ ద సొసైటీ అన్నప్పుడు వాళ్ళు ఒక నోట్ రాసుకొని ఎస్బీ ఎంక్వైరీ అంటారు. ఆ ఎస్బీ ఎంక్వైరీ తీసుకొని వాళ్ళు కమిషనరేట్ లోపల దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ను మీకు మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కు సబ్మిట్ చేసినట్టు ఏది ఉంటే ఆ ఎంఆర్ఓ ఆఫీసు మీకు ఏ నుండి బికి ఆ యొక్క నేమ్ చేంజ్ ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ని తీసుకొని మీరు హైదరాబాద్ అంటే మీన్స్ అది ఎక్కువ శాతము మీరు ఉండే ప్రాంతంలో క్యాపిటల్ సిటీ లోపలనే మ్యాక్సిమం ఉంటుంది, దాన్ని గెజిట్ అని అంటారు. ఆ గెజిట్కి పోయి ఈ యొక్క ఎంఆర్ఓ ఇచ్చింది పోలీస్ కమిషనరేట్ ఇచ్చిన లెటర్ను పట్టుకొని పోయి అక్కడ ఇచ్చినట్టు అయ్యేది ఉంటే వాళ్ళు గెజిట్ లోపల ఒకటి ఇచ్చి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ను మీకు ఎక్కడెక్కడనైతే చేంజ్ చేయాలి అని అనుకుంటారో అక్కడక్కడ అన్ని కాపీస్ మీరు గెజిట్ లోపల తీసుకొని ఈ పాత కాపీని జతపరిచి ఇచ్చినట్టు అయ్యేది ఉంటే మీ పాత పేరు నుండి కొత్త పేరుకు సర్నేము ఆర్ లెటర్స్ ఏ ఉన్నా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఇది మనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ కొందరు ఉంటారు. దే విల్ ఛార్జ్ సమ్ ఫీజ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అతనే మొత్తము ఏదైతే ఉన్నదో కమిషనరేట్కి పోయి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఇదంతా కూడా ప్రొసీజర్ చేయడానికి మనకు మినిమం 2 months నుండి 4 months పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 4 months మీకు తిరిగే అవకాశం అంటే సమయం ఉన్నది అనుకుంటే మీరు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక అడ్వకేట్ను లోకల్లో ఉన్న అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుంటే దీనిలో కూడా అంటే కొందరు స్పెసిఫైడ్ అడ్వకేట్స్ కూడా ప్రాక్టీసింగ్లో ఉంటారు. వాళ్ళని మీరు పట్టుకున్నట్టయితే దే విల్ ఛార్జ్ సంథింగ్ అండ్ వాళ్ళు మీకు ఈ పని చేసి పెడతారు. ఇదంతా కూడా మనకు 4-5 నెలల లోపల అయ్యే వర్క్.